హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు ప్రతి ఇంటి రోజువారీ జీవితంలో కీలక భాగమైపోయింది. కూరగాయలు, పాలు, స్నాక్స్ లేదా మిగిలిన ఆహారం అన్నింటినీ తాజాగా ఉంచే పని ఫ్రిడ్జ్దే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్కి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సంవత్సరాల పాటు ఉపయోగించిన తర్వాత దాని పనితీరు తగ్గిపోతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది, ఆహారం త్వరగా పాడవుతుంది. దీన్ని సరిగ్గా గుర్తించకపోతే ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన నష్టం తప్పదు. అమెరికాలో ఉన్న సీర్స్ హోమ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం చాలా ఫ్రిడ్జ్లు 10 నుంచి 20 సంవత్సరాల మధ్య పనిచేస్తాయి. అయితే ఇది పూర్తిగా బ్రాండ్, నాణ్యత, ఉపయోగించే విధానం, ఇంటి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ టాప్ ఫ్రీజర్ మోడళ్లు 10 నుంచి 15 ఏళ్లు ఉంటే, బాటమ్ ఫ్రీజర్, ఫ్రెంచ్ డోర్ మోడల్స్ 15 నుంచి 20 సంవత్సరాల వరకు పనిచేయవచ్చు. ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మంచి నాణ్యత గల బ్రాండ్ను ఎంచుకోవడం ఫస్ట్ స్టెప్. అంతేకాకుండా కండెన్సర్ కాయిల్స్ను తరచుగా శుభ్రం చేయడం, ఫ్రిడ్జ్ను అతి ఎక్కువగా నింపకపోవడం, తడిగా ఉండే ప్రదేశంలో ఉంచకపోవడం వంటి అలవాట్లు దాని జీవితకాలాన్ని పెంచుతాయి. ఫ్రిడ్జ్ చుట్టూ కొంత స్పేస్ ఉండడం కూడా గాలి ప్రసరణకు సహాయపడుతుంది. దీనివల్ల మోటార్పై ఒత్తిడి తగ్గుతుంది. ఫ్రిడ్జ్ గడువు ముగిసినట్లు తెలియజేసే కొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా ఉంటాయి. మొదటిది అసాధారణంగా ఎక్కువ శబ్దం రావడం. ఇది కంప్రెసర్ బలహీనమవుతున్న సూచన. అలాగే శుభ్రం చేసినా కూడా వచ్చే దుర్వాసన. ఫ్రిడ్జ్ లోపల కొన్ని భాగాలు వేడిగా ఉండడం, ఆహారం త్వరగా పాడవడం వంటివన్నీ ముందస్తు సూచనలు. ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడం, చల్లదనం తగ్గిపోవడం కూడా ఫ్రిడ్జ్ సేవలు మెల్లిగా ముగుస్తున్న సంకేతాలు. దీన్ని నివారించడానికి కొన్ని చిన్న ట్రిక్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు ఫ్రిడ్జ్ వెనక భాగంలో గ్రిల్ను 6 నెలలకు ఒకసారి శుభ్రం చేయడం, గుమ్మడి రబ్బరు సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, ఫ్రిడ్జ్ను ఎల్లప్పుడూ సమతలంపై ఉంచడం, ఫ్రిడ్జ్ను ఓవర్లోడ్ చేయకపోవడం వల్ల లోపల గాలి తిరగడానికి స్పేస్ ఉంటుంది. దీనివల్ల కూలింగ్ సమానంగా జరుగుతుంది. ఫ్రిడ్జ్ మన జీవితంలో ఎంత అవసరమైనదో దాని మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యమైంది. జాగ్రత్తగా వాడితే అది సజావుగా పనిచేస్తుంది. లేదంటే ఒకరోజు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. ఆహారం పాడవడం, పెద్ద ఖర్చు రావడం తప్పదు. ఈ సూచనల్ని పాటిస్తే మీ ఫ్రిడ్జ్ సాధారణ గడువు కంటే చాలా ఎక్కువ కాలం సేవ చేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.